హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి 23 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. సో 3 ఓటముల తర్వాత దెబ్బతిన్న సింహం భయం కంటే గర్జనగా ఉంటుందని అంటారు కదా. సో అలా ఉంది అని చెప్పుకోవచ్చు. సో సంజు శాంసన్ దగ్గర నుంచి మంచి సెంచరీ చూసాం. అండ్ సంజు శాంసన్ కూడా ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి, ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడ వెనకంజ ఉంది, ఏంటి మిస్టేక్స్, A to Z మనం పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో దీనికి తగ్గట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 61 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది. చాలా మంచి స్టాండ్ అనేది చెప్పుకోవచ్చు. స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత మన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అవుట్ అవడం విశేషం. 18 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత సంజు శాంసన్ మాత్రం మంచిగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. పడింది కూడా అక్షర్ పటేల్కి మాత్రమే వికెట్ పడింది. ఇంకా ఎవ్వరు కూడా వికెట్ అయితే తీసుకోలేకపోయారు. 173 వరకు అయితే సాఫీగా సాగుతూ వెళ్తుంది చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ఇన్నింగ్స్. కొంచెం స్లో డౌన్ అయితే చేశారు. ఒక 3 ఓవర్స్ వరకు, అంటే దగ్గర ఒక మిడిల్ ఓవర్స్లో 3 ఓవర్స్లో స్లో డౌన్ అయితే అయ్యింది రన్ రేట్. 19th ఓవర్ వరకు కొంచెం పర్లేదు అన్నట్టుగానే సాగింది. 220, 230 వచ్చే స్కోర్ని 213 లోపే రిస్ట్రిక్ట్ చేయగలిగింది. బట్ ఒకటే వికెట్ పడింది. బట్ రిటైర్డ్ అవుట్గా 59 రన్స్ వేసి ఆయుష్ మాత్రే అంటే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. బట్ ఆ వికెట్ మాత్రం ఎవరి ఖాతాలో రాదు కాబట్టి. సో తర్వాత శివన్ దుబే రావడం, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో తను స్ట్రగుల్ అనేది కనిపించింది. బట్ లాస్ట్ ఓవర్లో తను అటాక్ చేసిన తీరు అమోఘం. ఆ ఓవర్లో ఒక 6, 2 4లు రావడం జరిగింది. దానివల్లే 212 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 213 మంచి భారీ టార్గెట్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుట ఉంచడం అయితే జరిగింది. పైన చెప్పుకున్నట్టుగానే ఓన్లీ అక్షర్ పటేల్ మాత్రమే వికెట్ తీసుకున్నాడు. ఎక్స్ట్రాస్ 3 ఇచ్చారు. ఓకే, అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్టార్టే, పర్వాలేదు. 4.5 ఓవర్స్లో 61 పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు మంచిగా పోటాపోటీగా రన్స్ వేస్తూ వచ్చారు. కేఎల్ రాహుల్ 18 రన్స్ వేసి అవుట్ అయినాక పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఈ పతుమ్ నిశాంక మాత్రం 41 మాత్రం దాటేటట్టు కనిపించట్లేదు. ముచ్చటగా 3 మ్యాచ్లు 41లోనే అవుట్ అయ్యాడు. ముంబై, తర్వాత రాజస్థాన్, గుజరాత్తో ఒకసారి, తర్వాత ఇప్పుడు నిన్నటి మ్యాచ్లో 41 రన్స్ అయితే చేశాడు. అక్కడి నుంచి మాత్రం కదలట్లేదు స్కోర్ బోర్డు తండ్రిది. సో తర్వాత 5 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు పడ్డాయి. సమీర్ రిజ్వీ, ఇన్ఫ్యాక్ట్ చూపించేటువంటి సమీర్ రిజ్వీ తను కూడా 6 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఇక సింగిల్ డిజిట్సే రావడం జరిగింది. బట్ క్రిస్టన్ స్టబ్స్ మాత్రం 60 రన్స్ అయితే చేశాడు. 60 రన్స్ చేసినప్పటికీ టైట్ లైన్ అండ్ లెంత్ వేస్తూ వచ్చారు చెన్నై సూపర్ కింగ్స్. టైట్ లైన్ అండ్ లెంత్లో బౌల్ చేస్తూ వచ్చారు. దానివల్ల 12 అంటే 2 ఓవర్స్కి 32 రన్స్ కావాల్సిన టైంలో రాంగ్ టైంలో స్టబ్స్ అవుట్ అవ్వడం జరిగింది. ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది.
తనకి స్వెట్ రావడం వల్ల గ్లౌస్ చేంజ్ చేసుకుంటాను అని ఎంపైర్ని పర్మిషన్ అడగగా దానికి ఎంపైర్ నిరాకరించడం, హేమంత్ బదానితో పాటు కోచింగ్ స్టాఫ్ వచ్చి ఎంపైర్తో ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ బాల్కే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు స్టబ్స్. ఇక ఫార్మాలిటీసే ఏంటి, ఓటమి అంతరాయాన్ని తగ్గించడానికి మాత్రమే మిగిలిన పోరాటం అని చెప్పుకోవచ్చు. సో ఇద్దరు ఆకట్టుకున్నారు, మిగతా వారు కూడా ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. మిల్లర్ 17 రన్స్ చేశాడు డబుల్ డిజిట్స్లో చెప్పుకోవడానికి అయితే నలుగురు చేశారని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు అందరూ సింగిల్ డిజిట్స్లోనే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. ఓవర్టన్ అయితే 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. వేసిన ప్రతి ఓవర్లో తన యొక్క ఇంపాక్ట్ అనేది కనబడింది నిన్నటి మ్యాచ్లో. అండ్ అన్షుల్ కంబోజ్కి 3 వికెట్లు వచ్చాయి. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్తో పాటు ఇంకొక కొత్త బౌలర్ తనకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. సో ఎక్స్ట్రాస్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ 15 ఎక్స్ట్రాస్ ఇచ్చింది, 15. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావటం జరిగింది. మరి ఇదే మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుందాం సిఎస్కేకి. ధోని రాకడకు ముందు ఇదొక సంకేతంగా చెప్పుకోవచ్చు అపోజిషన్స్కి అన్నిటికీ ఈ విన్నింగ్ అనేది. మరి ఈ విన్నింగ్ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేయాలని అయితే ప్రతి ఒక్కరం ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. అంతేకాకుండా గైస్ ఈరోజు మ్యాచెస్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ అంటే మ్యాచ్ నెంబర్ 19 వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఈరోజు రైవల్రీ వీక్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి రోకో కాంబినేషన్ మనం చూడబోతున్నాము. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఎవరిది పైచే అవుతుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 టీంలు కూడా ఓడిపోయి వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఓడిపోయి వస్తుంది. అండ్ అదే రాజస్థాన్ రాయల్స్తో ఆర్సీబీ ఓడిపోయి వస్తుంది. సో కాబట్టి ఎవరిది పైచే అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఈ 2 టీంలు మంచి ఫామ్లోనే ఉన్నాయి. కాకపోతే ముంబై ఇండియన్స్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అనేది కనబడుతుంది. ఆ స్ట్రగుల్స్కి అన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్స్, కామాస్ అన్నీ పెట్టేసి ఆన్సర్స్ చేయాలి ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్కారం.